తెలంగాణ ప్రజలు గమనించాలి, 2023-24లో తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్ డాక్యుమెంట్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు 44,000 కోట్ల రూపాయల అవుట్లే బడ్జెట్ కేటాయిస్తే సిగ్గుతో తల వంచుకోవాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం 24-25 బడ్జెట్ సంవత్సరంలో మల్లు భట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేవలం 22,000 కోట్లు మాత్రమే ఇరిగేషన్ కేటాయించారు. పాలమూరు, రంగారెడ్డి, వనపర్తి జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా చీఫ్ ఇంజనీర్లు ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ కు సబ్మిట్ చేసిన ప్రపోజల్స్ లో 2 కలిపితే 100 కోట్లు, కేవలం 100 కోట్లు. వనపర్తికి 60 కోట్లు, నాగర్ కర్నూలుకు 34 కోట్లు. మరి ఎక్కడ పోతుంది డబ్బంతా? తెలంగాణ ప్రజలు గమనించాలి. పాలమూరు, రంగారెడ్డి వల్ల 60 టీఎంసీల వాటరు 5 రిజర్వాయర్లో వస్తే 12 లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుంది. కానీ ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రయారిటీ ఏమిటి? పాలమూరు బిడ్డనే చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించి